వెల్కమ్ బ్యాక్. అద్దంకి నియోజకవర్గ అభివృద్ధి సంగతులేమిటి? కరణం వర్సెస్ గొట్టిపాటి గొడవలతోనే కాలం గడిచిపోతోందా లేక పనేమైనా జరుగుతోందా? 2 సార్లు వరుసగా గెలిపించిన ఓటర్లకు రవికుమార్ ఏం చేశారు? ఫ్యాన్ కింద నుంచి పక్కకు వచ్చి సైకిల్ ఎక్కాక పనులు పరుగులు తీస్తున్నాయా? కోస్తాలో ఫ్యాక్షన్ తరహా రాజకీయాలు నడిచే అద్దంకి జనం అసలు ఏం కోరుకుంటున్నారు? ప్రకాశం జిల్లా మొత్తం మీద అద్దంకి రాజకీయాలు యమహాట్. పార్టీల కంటే వ్యక్తుల మధ్య గొడవలతో ఎప్పుడూ రగిలిపోతూనే ఉంటుంది. ఇప్పుడిప్పుడే అభివృద్ధి వైపు అడుగులేస్తున్నా అది ఆశించిన మేర జరగడం లేదు. అందుకు కారణం కూడా కరణం గొట్టిపాటి మధ్య వర్గ రాజకీయాలే. ఒకరు చేద్దామంటే ఇంకొందరు అడ్డుపడతారు. నాయకుల మధ్య ఉండే ఈ వాతావరణం గ్రామ స్థాయికి కూడా పాకి ఊళ్ళో సర్పంచ్ ఏదైనా చెయ్యాలి అనుకుంటే అవతలి వాళ్లు అడ్డుకునేదాకా వచ్చింది. ఫ్లెక్సీ చించివేతలు, శిలాఫలకాలు పగలగొట్టడాలు ఎప్పుడూ ఉద్రిక్తంగానే ఉంటుంది అద్దంకి రాజకీయం. అద్దంకి నియోజకవర్గంలో 2,12,000 ఓట్లున్నాయి. ఇందులో ఎస్సీ ఎస్టీలు 40,000, బీసీలు 36,000, కమ్మ 32,000, రెడ్డి 20,000, కాపు 14,000 మంది ఓటర్లున్నారు. మిగతా ఓట్లు ఇతర కులాలవి. ఒకే కులం వారీగా చూస్తే కమ్మ ఓట్లు ఎక్కువగా ఉన్నందున గెలుపోటములు వారి మీదే ఆధారపడి ఉంటాయి. అందుకే పార్టీలు కూడా వీలైనంత వరకు అదే సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులకు టికెట్లు ఇస్తాయి. సంతమాగులూరు మండలంలో వైసీపీ బలంగా ఉంది. పంగులూరు, కోరిసపాడు, అద్దంకి, బల్లికురవ మండలాల్లో టీడీపీ వైపు మొగ్గుంది. 2014లో వైసీపీ నుంచి గెలిచిన గొట్టిపాటి రవికుమార్ తర్వాత అభివృద్ధి కోసమంటూ తెలుగుదేశంలోకి మారారు. ఇక్కడే కొత్త సమస్య మొదలైంది. నియోజకవర్గ ఇన్ఛార్జి కరణం బలరాంతో గొట్టిపాటికి బద్ధ శత్రుత్వం ఉంది. ఆయన రాకను అడ్డుకోవడానికి తీవ్రంగా ప్రయత్నించారు కరణం. ఆ ప్రయత్నాలు వర్కౌట్ అవ్వకపోగా ఒకే పార్టీలో ఉంటూ కూడా పలు సందర్భాల్లో నేతలిద్దరూ ఢీ అంటే ఢీ అన్నారు. దీంతో నియోజకవర్గ టీడీపీ నిలువునా చీలింది. చివరికి అద్దంకి పార్టీ బాధ్యతలను కూడా గొట్టిపాటి రవికుమార్కి అప్పగించడంతో రగిలిపోతున్నారు కరణం వర్గీయులు. ఎమ్మెల్యేతో ఓళ్లలో పనులు చేయించుకుందాం అనే కంటే ఆయన మనుషులు ఈయన మనుషులు అంటూ గ్రూపులు కట్టి తిరుగుతున్నారు ద్వితీయ శ్రేణి నాయకులు. అనుకోకుండా రాజకీయ సంక్షోభం ఈ నియోజకవర్గంలో ఏర్పడటం కొంత ఇబ్బందికరమైంది. అది అభివృద్ధి మీద చూపించింది, కార్యకర్తల మనోభావాల మీద చూపించింది. ఏ విధంగా కానీ పార్టీ కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఒక పద్ధతిలో జరుగుతూ ఉన్నది. అనుకోకుండా ఎమ్మెల్యే గారిని సమస్యల సంగతి వస్తే ఇక్కడ తాగు సాగునీటి ఇబ్బంది ప్రధానంగా ఉంది. అద్దంకి పట్టణంలో ఏడాది పొడవునా నీళ్ల కోసం తంటాలే. అటు గుండ్లకమ్మ, ఇటు భవనాసి చెరువున్నా సమస్య మాత్రం తీరడం లేదు. భవనాసి చెరువును అభివృద్ధి చేసి రిజర్వాయర్ గా తీర్చిదిద్దుతామని గతంలో హామీ ఇచ్చారు ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్. కాంగ్రెస్ హయాంలో శంకుస్థాపన కూడా చేశారు. కానీ పనులు మొదలవలేదు. తర్వాత తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు ఎమ్మెల్యే కూడా అధికార పార్టీలోనే ఉన్నారు. కానీ రిజర్వాయర్ ఊసేలేదు. భవనాసి స్కీమ్తో నియోజకవర్గం చివరన ఉన్న తూర్పు కొప్పెరపాడు దాకా కాలువ నీళ్లివ్వాలన్న ప్రతిపాదన ఉంది. కానీ అతీగతి లేదు. ఈ బోనార్ చెరువు రిజర్వాయర్కి అలాగే మరి గులకమ్మ నుంచి మన పోలరెడ్డి ఎత్తిపోతల పథకం అని చెప్పి కొన్ని కోట్లు వేసించి టెండర్లు పెట్టి చేశారు. కానీ ఈ రోజు కూడా ఆ టెండర్లు ఏమైపోయారో, మరి ఆ కాంట్రాక్టర్లు ఏమైపోయారో, ఎక్కడ వేసిన పనులు అక్కడే ఉన్నాయి, ఎక్కడ కాలువలు అక్కడే కెనాల్స్ తీయకుండా అట్నే పెట్టి ఎవరు దాన్ని పట్టించుకుని లేదు. కొరిసపాడు మండలంలో ఎర్రం పోలిరెడ్డి ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన జరిగింది. ఈ లిఫ్ట్ తో గుండ్లకమ్మ ప్రాజెక్టు నుంచి కాలువ ద్వారా మండలానికి నీళ్లు ఇవ్వాలన్నది ప్లాన్. కానీ ఇప్పుడు ఆ ప్రాజెక్టు సైతం మొత్తం తుప్పలతో నిండిపోయింది. 2014లో ఈ ప్రాజెక్టు పనులకు హామీలిచ్చిన ఎమ్మెల్యే గొట్టిపాటి ఇప్పుడు సైలెంట్ అయ్యారు. అద్దంకి పట్టణంలో మరో ప్రధాన సమస్య ఇళ్ల స్థలాల పంపిణీ. ఇది కూడా 3 ఏళ్ల నుంచి పెండింగ్ లోనే ఉంది. చుట్టూ 100 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. అందులో 2,700 మందికి పట్టాలిప్పిస్తారని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారు ఎమ్మెల్యే. ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు. అద్దంకిని అభివృద్ధి చేస్తామని చెప్తున్నటువంటి నాయకులు ఇళ్ల స్థలాల సమస్యని, ఇళ్ల సమస్యని ఒక కొలిక్కి తీసుకురానటువంటి పరిస్థితి ఉంది. అట్లనే పక్కనే గొళకమ్మ బారుతున్నా కూడా ఈ రోజుకి అనేక గ్రామాల్లో తాగునీటి సమస్య తీవ్రంగా వేధిస్తూ ఉంది. వాటర్ స్కీమ్స్ అన్ని కూడా మూలన పడ్డాయి. నియోజకవర్గంలో పనులు జరగకుండా రాజకీయాలు అడ్డుపడుతున్నాయన్న అభిప్రాయం బలంగా ఉంది. ఉప్పు నిప్పులా ఉండే నేతలిద్దరూ అధికార పార్టీలోనే ఉన్నారు. తాజాగా కరణం బలరాం కూడా ఎమ్మెల్సీ కావడంతో ఇద్దరికీ అధికార హోదా వచ్చింది. ఒకరు చేద్దామనుకున్న పనిని మరొకరు వ్యతిరేకించడం ప్రజలకు శాపంగా మారింది. చాలా గ్రామాల్లో 2 వర్గాలు బాహాబాహీకి దిగుతున్నాయి. ఒకరు శంకుస్థాపన చేస్తే మరో వర్గం ఆ రాళ్లను పగల కొడుతోంది. కొత్తగా వచ్చిన వాళ్ళకి
మొదటి నుంచి పార్టీని అంటు పెట్టుకొని ఉన్నటువంటి వాళ్ళకి సమస్య. వీళ్ళందరూ కూడా డిజోన్ చేసి హైహైండెడ్గా చేస్తున్నారు కాబట్టి వాళ్ళ కింద కార్యకర్తలు వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి. వచ్చినప్పుడు వాళ్ళు రేపు పొద్దున అందరూ కలిసి పనిచేయడానికి చేసే ప్రక్రియ, లేకపోతే ఎవరి ద్వారా వాళ్ళు నచ్చిన వాళ్ళే పెట్టుకోవడానికి మేము కూడా కోఆపరేట్ చేస్తాం. కానీ ఇక్కడ వీళ్ళని ఇబ్బంది పాలు చేసి వీళ్ళ మంది మీదకి ఇది చేద్దామంటే అక్కడ కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారు. పార్టీ మారక ముందు వరకు గొట్టిపాటి రవికుమారే నియోజకవర్గంలో వైసీపీకి పెద్ద దిక్కుగా ఉండేవారు. ఆయన టీడీపీలోకి జంప్ అయ్యాక ప్రతిపక్షం బలహీనపడింది. ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే చెంచు గరటయ్య ఇన్ఛార్జిగా ఉన్నారు. ఆయన కూడా అంత యాక్టివ్ గా లేరు అన్న అభిప్రాయం స్థానికంగా ఉంది. 2014లోనే వైసీపీ టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నించారు గరటయ్య. కానీ ఆయన్ను కాదని కాంగ్రెస్ నుంచి వచ్చిన రవికుమార్కి ఇచ్చారు. దీంతో దాదాపు 2 ఏళ్ల పాటు సైలెంట్ అయ్యారు గరటయ్య. ఇప్పుడు గొట్టిపాటి పార్టీ మారాక బాధ్యతలు తీసుకున్నా గత అనుభవం ఆయన్ని వెంటాడుతోంది. అయితే టీడీపీ వర్గ పోరుతో నియోజకవర్గం తీవ్రంగా నష్టపోతుందంటున్నారు గరటయ్య. 2 గ్రూపులు తెలుగుదేశం పార్టీలో 2 వర్గాలు, ఒకటి పార్టీ నారిని, ఇంకో ఆయన కొత్తగా వచ్చిన పార్టీ నారిని చెప్పని ఈ విధంగా పరస్పరం దూషించుకుంటూ మరి ప్రజలకి రావాల్సిన న్యాయబద్ధంగా చట్టబద్ధంగా రావాల్సిన కార్యక్రమాలు కూడా అమలుకు నోచుకునే దౌర్భాగ్య పరిస్థితి ఈనాడు అద్దంకి నియోజకవర్గంలో ఉంది. ప్రభుత్వ పథకాలకు లబ్ధిదారుల ఎంపికలో కూడా అనవసర రాజకీయాలకు చోటివ్వడంతో అర్హులు చాలా మందికి అందకుండా పోతున్నాయంటున్నారు స్థానికులు. ఎమ్మెల్యే మాత్రం వర్గపోరు రాజకీయాలు తప్పవంటూనే తనకు అవకాశం ఉన్నంత వరకు అభివృద్ధి చేస్తానంటున్నారు. సీఎంతో కూడా మాట్లాడి సమస్యల పరిష్కారాన్ని కృషి చేస్తున్నారని చెబుతున్నారు గొట్టిపాటి. రాజకీయ పరంగా చాలా ఇబ్బందులు ఉన్నాయి. రాజకీయ పరంగా ఇబ్బందులు ఉంటుంటాయి. రాజకీయ పరంగా ఎప్పుడూ ఇబ్బందులు ఉంటాయి. ఈ సమస్య కాబట్టి ఇంకో రకమైన సమస్య ఉంది. దాని గురించి పెద్ద ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు. కానీ ఆ ఇబ్బందులు ఉన్నా సరే డెవలప్మెంట్ వేరేగా చేసుకుంటూ వెళ్తాం. దానికి దీనికి సంబంధం లేదు. అది ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తున్నాం. ఏ డెవలప్మెంట్ వర్క్ కావాలన్నా ఆయన చేస్తున్నాడు, తీసుకొచ్చి ప్రజల్లోకి ఇక్కడ చేపిస్తున్నాం. అవన్నీ వేరు. 3000 పెన్షన్లు అడిగాం, ఇచ్చారు. జలసీ ద్వారా 2000 బోర్లు అడిగాం, ఇచ్చారు. సీఎం రిలీఫ్ ఫండ్ ఉన్నాయి. చాలా పెద్ద ఎత్తున సహాయం చేస్తూ ఉన్నాము ప్రజలకు. ఎక్కడైనా పేదవాళ్ళకి కానీ ఎవరికైనా ఏ రకమైన ఇబ్బందులు ఉన్నా సరే అవన్నీ చేస్తూ ఉన్నాం. ఇంకా కాన్స్టిట్యున్సీకి సంబంధించి రోడ్లు కానీ ఇప్పుడు మొన్న మధ్య వెళ్ళి దాదాపు కాన్స్టిట్యున్సీలో 60-70 చెక్ డ్యామ్లు అవసరం ఉన్నాయి. పైకి ఎన్ని మాటలు చెప్తున్నా 2 వర్గాలు లోపల చేయాల్సిందంతా చేస్తున్నాయి. ఇద్దరికీ అధికార హోదా ఉన్నందున ఎవరికి వారు మా మాటే నెగ్గాలి అన్న పట్టుదలగా ఉంటున్నారు. ఇది అధికారులకు ఇరకాటంగా మారింది. ఎవరి మాట వినాలో ఏ పని చేయాలో అర్థం కాక మొత్తానికి పక్కన పెట్టి కూర్చుంటున్నారు. దీంతో కొన్ని సందర్భాల్లో చిన్న చిన్న పనులు కూడా జరగకుండా ఆగిపోతున్నాయి. మొత్తానికి టీడీపీ వర్గ పోరే అద్దంకి నియోజకవర్గానికి శాపంగా మారింది.